కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ కొత్త రూపు సంతరించుకుంది. 18 నెలల్లోనే నగర నలుమూలల మార్పు కనిపిస్తోంది. రోడ్లు, డ్రైనేజీల మొదలు పార్కులు, సుందరీకరణ వరకు అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 60 నుంచి 80% పనులు పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో బెజవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టాలెక్కాయి. రోడ్ల మరమ్మతులు, డ్రైనేజీ, పార్కులు, నగర సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. నగరపాలక సంస్థ సాధారణ నిధులతో పాటు అమృత్ పథకం ద్వారా 64 డివిజన్ల పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. విజయవాడ నగరంలోని 3 నియోజకవర్గాల పరిధిలో కోట్ల రూపాయల విలువైన తారు, సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో 23.55 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి 21 కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 11.52 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 32.88 కిలోమీటర్ల పొడవైన సిమెంట్ రోడ్ల నిర్మాణానికి 16 కోట్ల 43 లక్షలు కేటాయించారు. ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. రహదారులతో పాటు సుమారు 34 కోట్ల రూపాయలతో డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అవి 30% వరకు పూర్తయ్యాయి. ముఖ్య పట్టణంగా విజయవాడ విరాజిల్లుతోంది. అనేక రకాలైన సమస్యలు ఈ 2 ఏళ్ల కాలంలో చాలా వరకు ప్రగతిని సాధించిందనే చెప్పుకోవచ్చు. విజయవాడ నగరంలో సిమెంట్ రోడ్లు, మరి కొన్ని చోట్ల తార్ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఏ పార్కు చూసినా కూడా నందనవనం లాగా కళకళలాడుతూ ఉంది. ముఖ్యంగా సైడ్ డ్రైన్స్ అనేది కూడా చాలా ప్రాబ్లంగా ఉండేది ఇది వరకు. మరి శానిటేషన్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ కనబడతా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంది. పార్కులు డెవలప్ అవుతున్నాయి. ఉంటారన్న పని చేస్తున్నారు. అంతకుముందు గత పీరియడ్లో రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా పగిలిపోయి గాడిలో వచ్చేస్తే తారేసేవాళ్ళు కూడా లేక ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక అన్ని సిమెంట్ రోడ్ల మీద తారు పోసి జాయింట్లన్నీ పూడ్చారు, గుంతలు కూడా పూడ్చేశారు. సౌకర్యంగా ఉంది. ద్వారా చాలా ఇబ్బంది పడాం. మేము కొంచెం ఈ ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందామని సంతోషిస్తున్నామండి. రోడ్లు, డ్రైనేజీలే కాదు, సుమారు 10 కోట్ల రూపాయలతో నగరంలో సుందరీకరణ, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టారు. అవి సుమారు 80% పూర్తయ్యాయి. విజయవాడ చరిత్ర తెలిసేలా బందరు, ఏలూరు రోడ్డుకి ఇరువైపులా ఉండే గోడలపై చిత్రాలను గీశారు. అమృత్ పథకం ద్వారా నగర ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 74.63 కోట్ల రూపాయల అంచనాతో రామలింగేశ్వర నగర్లో 45 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాణిగారి తోట, కనకదుర్గా నగర్ వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ట్యాంకులు అందుబాటులోకి వస్తే లక్షల మంది దాహార్తి తీరనుంది. గత ప్రభుత్వంలో గుంటలు కూడా పూడ్చలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ రాగానే గుంటలు పూడ్చారు. తర్వాత రోడ్లు కూడా ఎక్కడెక్కడ పోయి అన్ని కూడా వేశారు. అంతా బాగానే ఉన్నది. డ్రైనేజీలు అవి కూడా శుభ్రం చేస్తున్నారు. అలాగే వాటర్ అది కూడా కొంచెం బాగా ఉన్నది. గ్రీనరీని కూడా కొంచెం డెవలప్ చేస్తున్నారు. అన్ని విధాలుగా బాగా చేస్తున్నారు. గత గవర్నమెంట్తో పోల్చుకుంటే అన్ని విషయాల్లో కూడా బాగానే చేస్తున్నారు. రోడ్లన్నీ కూడా గుంటలన్నీ పూడిసి రోడ్డు అన్ని బాగు చేశారు. వాటర్ సప్లై కూడా ఇదివరకు మీద మెరుగైందండి. పంటకాల రోడ్డు ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. వైసీపీ హయాంలో గతుకుల రోడ్లతో అవస్థలు పడ్డామని, కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే పరిష్కారం చూపిందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.